హైదరాబాద్లో సోమవారం టీడీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ నేతలు చేపట్టబోతున్న వెన్నుపోటు దినం కార్యక్రమంపై స్పందించారు. ప్రభుత్వంపై వారు చేస్తున్న వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిచ్చారు. కార్యక్రమంలో మోహన్ నాయుడు, నూరుల్లా, అనిల్ రాయల్, సయ్యద్, పర్వేజ్, అల్తాఫ్, అఫ్రోజ్, నూర్షా, వెంకటేష్, హరి, గంగరాజు, సిద్దప్ప, శ్రీనివాసులు, అజయ్, అహ్మద్, జుబేర్, రాంపల్లి బాబా, నూర్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినం మన పొంగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కొన్ని పనికిరాని మాటలు మాట్లాడడం జరిగింది. వెన్నుపోటు దినంగా జూన్ 4వ తేదీని వాళ్ళ అధ్యక్షుడు ఏదో ప్రకటించినాడని, దానికి వీళ్ళు ఏదో పెద్ద దండయాత్ర చేస్తామని ప్రగల్భాలు పలకడం కూడా జరిగింది. వెన్నుపోటు దినం అంటే మీకు అర్థం తెలియదు. ఫస్ట్ వెన్నుపోటు దినం అంటే మీ పార్టీ అధ్యక్షుడు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆయన సొంత చెల్లి 16 నెలల్లో రాష్ట్రంలో పార్టీని తన భుజస్తంధాలపైన వేసుకుని తిరిగి పార్టీ కోసం కష్టపడింది. అలాంటి ఆమెను అధికారం రాగానే తెలంగాణకి తరిమేయడం జరిగింది. దాన్ని వెన్నుపోటు అంటారు. అదేవిధంగా మన పొంగనూరు పట్టణంలో చూసుకుంటే ఓట్లు వేయకుండా గెలిచిన కౌన్సిలర్లు, చైర్మన్ గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చైర్మన్ గా ఉండి ప్రభుత్వం మారతానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళు వెళ్లి తెలుగుదేశం పార్టీలో సీట్లు కావాలని కూర్చుంటే దానికి సీట్లు అడగడం జరిగింది. అయితే కూడా తెలుగుదేశం పార్టీ అనుమతి ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని పార్టీలో చేర్చుకోవద్దని సీరియస్ గా చెప్పడంతో మళ్లీ వాళ్ళు వచ్చి మళ్లీ అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్నారు. దాన్ని వెన్నుపోటు అంటారు. ఇలాంటివన్నీ వెన్నుపోట్లకి నిదర్శనం. అది మీ కళ్లతో మీరు చూస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటున్నారు. కూటమి ప్రభుత్వం పేదల కడుపు నింపే ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తొలగించారు. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మీ ప్రభుత్వంలో 2,000 రూపాయల పింఛన్ ని 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 2,000 రూపాయల పింఛన్ ని సవరిస్తూ ప్రతి సంవత్సరానికి 250 పెంచుకుంటూ ఇవ్వడం జరిగింది. అదే మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు, అదేవిధంగా అంతకు మునుపు 3 నెలలది కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తా ఉంది. అమరావతి రాజధాని అభ్యంతరం లేకుండా అమరావతి రాజధాని జరుగుతా ఉంది. అదేవిధంగా గతంలో మీరు ప్రజా వేదికను కూడా కూల్చేశారు. కానీ ఇప్పటి వరకు మేము ఎక్కడ గాని కూల్చిన దాఖలాలైతే లేవు. అదేవిధంగా అసంఘటిత కార్మికుల కోసం మీ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే ఇసుక లేకుండా చేసి అసంఘటిత కార్మికుల యొక్క పొట్టగొట్టిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యులైన మాట్లాడడం జరిగింది ఈవీఎంల గురించి. గతంలో 2019లో మీకు 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు బాగానే పనిచేశాయి. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఈవీఎంలు సరిగా పనిచేయట్లేదా? ఎందుకు మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు? మీరు బాగా చదువుకున్న వ్యక్తి, మీరు ఈ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు డిఎస్సి, మెగా డిఎస్సి పెట్టి 16,000 పైచిలకు డిఎస్సి ఎగ్జామ్ కూడా నెక్స్ట్ మంత్ లో జరుగుతుంది. డిఎస్సి పోస్టులు కూడా ఇవ్వడం జరుగుతోంది మా కూటమి ప్రభుత్వం.